साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है। इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन। हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है। మిత్రులారా, నేడు ప్రపంచం భారతదేశాన్ని 21వ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది. ఈ విజయానికి అతిపెద్ద పునాది మన ఆత్మనిర్భర్ భారతదేశం యొక్క విజన్. ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది. साथियों, कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था। जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి మొత్తం దేశానికే నష్టం చేశాయి. మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है। आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है। आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है। నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారతదేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి. निम्मलुरु में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है। इस फैक्ट्री से नाइट विजन उपकरणों, मिसाइलों के लिए सेंसर और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा। यहां बने उपकरण भारत के डिफेंस एक्सपर्ट्स को भी नई ऊंचाई देंगे। और अभी ऑपरेशन सिंदूर में तो भारत के बनी चीजों की ताकत हमने देख ली है। మిత్రులారా, నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మనిర్భరత సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది. ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది. ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకు కూడా తీసుకువెళ్ళడానికి మన అందరికీ కూడా దోహదపడతాయి. అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూశాం. साथियों, मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है। ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा। और अभी मैंने कहा, ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है। आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. డ్రోన్ హబ్ ద్వారా కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి. ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచమంతా కూడా అబ్బురుపోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కర్నూలు
డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను.